హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటనేది ఆల్రెడీ అందరూ thumbnail లో చూసే ఉంటారు కదా. మా ఈశాన్విక ఫస్ట్ భోగిపళ్ళు వీడియో ఎలా చేసామనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఈ డెకరేషన్ వచ్చేసి మా అన్నయ్యన మా తమ్ముడు వాళ్ళు చేశారు. చాలా బాగా చేశారు కదా, సింపుల్గా అండ్ నీట్గా. పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ పాప మీద వేయడానికి భోగిపళ్ళు అవి కలుపుతున్నారు. మా తమ్ముడాళ్ళు అన్నయ్య వచ్చేసి ఇక్కడ పాపకి భోగిపళ్ళకి వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అందులో కొన్ని ఐటమ్స్ అన్నీ వేస్తున్నారు. కొన్ని లాలీపాప్, బిస్కెట్స్, తాంబూలం ఇవన్నీ అందులోకి సర్దుతున్నారనమాట ఒకటి ఒకటిగా. కొన్ని బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ మా ఈషామ్కి ఒక మెమొరీస్గా ఉండాలని చెప్పి షూట్ చేస్తున్నాను. అక్కడ మమ్మీ కూడా వచ్చి ఎలా సర్దాలో చెప్తున్నారు. ఇక్కడ మా ఈషామ్ చూడండి వాళ్ళ డాడీ వల్ల కూర్చొని రసుగు తింటుంది. అండ్ ఇక్కడ మా మామగారు అండ్ మా పెద్దనాన్న కూడా ఉన్నారు. మా ఈషమ్మకి అందరికన్నా ముందే రెడీ చేసేసాం. మా ఈషమ్మ పిల్లకలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫోటో వైపు వాళ్ళ డాడీ చూడమంటే అది రసుగు తినే బిజీలో ఉంది. ఈలోగా మా పెద్దమ్మ అయితే మా ఈశాన్విక మీద వేయడానికి ఇవన్నీ కలిపేశారు. ఆ పక్కన అక్షింతలు, కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. గంధం అది వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. బాక్స్లో ఏమేమి వేసి గిఫ్ట్ ఇచ్చామో చూపిస్తాను, చూసేయండి. ఈ బాక్స్లో వచ్చేసి ఫస్ట్ తాంబూలం అయితే పెట్టుకున్నాము, ఆకు చెక్క అరటిపళ్ళుని. నెక్స్ట్ ఒక లాలీపాప్ అండ్ 2 కోకోనట్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము, అవి కూడా వేసుకున్నాను. అండ్ వీటితో పాటు వచ్చిన వాళ్ళకి ఒక ఫ్రూటీ కూడా ఇచ్చాము. ఈ జనాలు బిజీలో వీడియో తీయడం మర్చిపోయాము. బాక్సెస్ అన్నిట్లో ఐటమ్స్ అన్నీ పెట్టుకొని బాక్సెస్ అన్నీ ఒక దగ్గర ఇలా పెట్టేసుకున్నాము. ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే భోగిపళ్ళు అయితే వేసేసాం పాప మీద. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకే ఫొటోస్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి భోగిపళ్ళు వేశారు. తనైతే అస్సలు వండుకుంటుంది, వెయిట్ చేస్తుంది. అందరినీ ఫాస్ట్గా వేసామని చెప్పాము. నెక్స్ట్ మళ్ళీ మా పెద్దమ్మ మా పెద్దనాన్న వచ్చి వేశారు. అయినా వండుకుంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మాయి అందరినీ చూసి భయపడి ఏడ్చేస్తుంది. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు తను ఏడుపు ఆపడం కోసం బొమ్మలు అవి ఇచ్చినా ఊరుకోవట్లేదు. నెక్స్ట్ మళ్ళీ మా అమ్మమ్మ అండ్ మా పెద్దమ్మ కూడా వచ్చి వేసేసారు. మా పాప మాత్రం ఏడుపు ఆపట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మా అక్కన ఇంకో నానమ్మ వచ్చేసి వేసేసారు. లాస్ట్ వరకు మా అమ్మాయి ఏడుపు అయితే ఆపలేదు, అలా ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మా వదిన వచ్చేసి భోగిపళ్ళు వేశారు. ఆ తర్వాత మా వదిన, మా అక్క, మా బెస్టీ వచ్చేసి పాపతో ఫోటో అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఏరియా వాళ్ళేమో ఇంటి పక్క ఆంటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా పిలిచాము. వాళ్ళందరూ కూడా ఒకరొకరుగా వచ్చి భోగిపళ్ళు అయితే వేశారు. ఈ ఆంటీ కూడా ఇంటి పక్కన ఉన్న ఆంటీయే. తను ఏడుపు స్టాప్ చేయడానికి ఎన్ని విధాలుగా ట్రై చేసినా తను మాత్రం ఏడుపు ఆపట్లేదు. సో అందుకే నా ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను. అందరికీ ఫాస్ట్గా వేసేయమని చెప్పేసామన్నమాట. ఈ అడవిలో మేము చాలా వరకు వీడియోస్ అయితే తీయలేదు, పాపకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి. వీళ్ళంతా కూడా మా ఏరియా వాళ్ళే. ఈ పాప వచ్చేసి మా అక్షర తల్లి. ఇక్కడ పిల్లలందరూ వచ్చి ఎంత ఆడిస్తున్నా సరే తను మాత్రం ఊరుకోవట్లేదు. స్వీట్ అది కూడా పెట్టి చూసాము ఆపుతుందేమో అని, అయినా సరే తను ఆపలేదు. ఈ అక్క వాళ్ళు మా ఇంటి పైనే ఉంటారు. వీళ్ళు మాకు ముందు నుంచి కూడా తెలుసు. అందుకే మా అక్షరకి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ పిల్లలు. సో అందుకే మా అక్షర కూడా వాళ్ళతో తీర్చుకుంది. ఈ పిల్లలు రోజు మా ఈషామ్మను కూడా ఆడించడానికి వస్తూ ఉంటారు. ఈ సైడ్ నుంచి మా పిన్ని, మా పెద్దమ్మ, మా బెస్టీ అండ్ అక్షర వీళ్ళందరూ కూడా మా పాప ఏడుపు ఆపడానికి ట్రై చేస్తున్నారు. అయినా సరే అది అస్సలు ఏడుపు ఆపట్లేదు. ఇంకా లాస్ట్కి మా అమ్మాయికి అయితే హారతి ఇచ్చేసారు మా పిన్ని, పెద్దమ్మ కాసేపు పడుకోబెట్టిమని. ఇంకా అందరూ వెళ్ళిపోయాక మా అమ్మాయి బాగానే ఉంది. చూడండి లాస్ట్లో ఫొటోస్ ఎలా తీసుకుందో. ఇవి వచ్చేసి మా పిన్ని, మా తమ్ముడాలు. అండ్ ఈ ఫోటో వచ్చేసి మా పెద్దమ్మ, మా పెద్దనాన్న తీసుకున్నారు లాస్ట్లోని, తను పడుకొని లేచాక. నెక్స్ట్ మా అన్నయ్య కూడా తీసుకున్నారు ఎత్తుకొని తనతోటి. అందరూ వెళ్ళిపోయాక మా అమ్మాయి బాగానే ఉంది. నెక్స్ట్ ఏమో మా అన్నయ్య తీసుకున్నారు. నెక్స్ట్ నేను మా హస్బెండ్ కూడా తీసుకున్నాం పాపతో ఫొటోస్. నెక్స్ట్ మా ఈశాన్విక వాళ్ళ డాడీతో అండ్ మా ఇళ్ళందరితో కలిపి ఒక ఫోటో కూడా తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ అండ్ సూర్యమామ కూడా పాపతో ఒక ఫోటో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నేను కూడా మా ఈశాన్వికతో సింగిల్గా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. లాస్ట్లో తన గుర్రం మీద ఎక్కి స్టిల్ చూడండి ఎలా ఇచ్చిందో. ఈ ఫోటో బాగుంది కదా, అందరినీ చూసి అలా ఏడ్చింది కదా. ఇక్కడ డ్యాన్స్ చూడండి ఎంత చక్కగా వేస్తుందో, డ్రెస్ అది ఊపుకుంటూ. తనకి మీసాల పిల్ల సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ వస్తే చాలు ఎంత నిద్దట్లో ఉన్నా లేచి డ్యాన్స్ చేసేస్తుంది. మా అమ్మాయి డ్యాన్స్ చూసైనా మీరు ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.